Everything looks great. Thank You're you, doing ma'am. very well. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. అరే ఏం చేస్తున్నావురా? రిలాక్స్ అవుతున్నాను రా. నన్ను రిలాక్స్ చేద్దురా. ముక్కుకోకుదా? దురదగా ఉందా ముక్కు మీద? ఆ. ఎడంచే ఖాళీగానే ఉందిగా. ఓహో లాయర్కి ఫోన్ చేస్తాను. అబ్బే వద్దు వద్దు వద్దు, నేనే వస్తున్నాను. దా త్వరగా రా. దాంతో కాదు, చేతకోకు. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. ఇక్కడండి. లెఫ్ట్ లెఫ్ట్. రైట్ తీసుకో. యూటర్న్ యూటర్న్. యూటర్నా? నువ్వు కాదు, గోకు ముక్కు మీద. అంత రఫ్ గోకుతావేంట్రా? నిద్ర వచ్చినట్టు హాయిగా సమ్మగా ఉండాలి. Okay, I'll call you later. Bye-bye. Excuse me, where's the patient who was in room number 105? He's gone up. ఎవరు లేరేంటి? సార్ 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 నర్స్ ప్లీజ్ సార్ ఉన్నా సార్. Nurse, the patient 206 is losing his breath. I will call the doctor. Please come. Sir, sir, please. Sir, wait, sir, please. Sir, please, wait. Doctor, please come. Oh no, what's happened here? What's his rate on monitor? Okay. Still a little slow. Push him a natropin and call respiratory monitoring services. Make it fast. I'll take care. But you have done a great job. Now you can go. We'll take care of him now. Nana! Daddy, is he all right? Where have you been? I went to collect the reports. Your father is a very lucky man. Some Indian came here and saved his life. Indian? Yes. You just need to take care of him now. Good morning, doctor. Oh, good morning, Sunita. Great news. Your father is doing well. Oh, you know what? The man who saved your father, he's in room number 201. You should go meet him now. Sure, doctor. Thank you so You're much. welcome, Sunita. ఈ దెబ్బతో పింకి అసలు బండే నడపడరా. అవునరా, ఏమంటావ్? Excuse me. ఈ మహాతల్లి వచ్చిందేంటి? మా నాన్నని సేవ్ చేసింది మా రవి. వాడా? ఏ వాడికి సాయం చేయడం కూడా పనికిరాడా? అలాంటి వాడితో సాయం చేయించుకోవడం కన్నా నేను మా నాన్న చచ్చిపోతే బెటర్. అసలు రవి గురించి నీకేం తెలుసు? ఏ రిమా, హో, నువ్వా? కడుపు చేసి వదిలేస్తే నువ్వు క్షమిస్తావేమో కానీ నా ఫ్రెండ్ కి ద్రోహం చేయాలని చూస్తే నేను క్షమించను. ఓ షిట్, అదా? రవి నాకే కడుపు చేయలేదు, మోసం చేయలేదు. నేను సినిమా ఛాన్స్ కోసం వెళ్తుంటే రిహార్సల్ చేసుకున్నాను తల్లి. ఇలా చూసినవన్నీ నమ్మేస్తే జీవితాలు నాశనం అయిపోతుంది. ఆల్రెడీ చేసింది కదరా. బార్లో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పడం మోసం కాదా? మోసం చేయాలని బార్లో పనిచేయడం లేదు, సాయం చేసి ఇరుక్కున్నాడు. They're right, Sunita. సుమా, వీళ్ళెలాంటి వాళ్ళు నీకు తెలీదు. కానీ రవి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అనుకుంటున్నట్టు రవి is not a cheat. He's pretty fair person. Excuse me? Oh, yes? Can you give these fruits to him? You can take it to him. No, you give. We have a small problem. Oh, sure. Yeah. Sure, I'll take it. Hi, how are you doing? అమ్మయ్య, రిలాక్స్డ్ ఉన్నాడు. లేదా జీవితాంతం ఫీల్ అవ్వాలి. మరి నిజాన్ని ఎందుకు దాచారు? వాడేం దాయలేదు. వాడు నిజం చెప్పానని అనుకున్నాడు, కానీ వీళ్ళే వాడిని మాయ చేసి అమ్మాయి నిజం తెలియకుండా చేశారు. ఈ విషయం వాడికి తెలీదు. తెలిస్తే ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటాడోనని. You have completely misunderstood him, Sunita.
నేను మీ పొజిషన్లో ఉంటే చచ్చినా ఆ పని చేసేదాన్ని కాదు. కనీసం అతని పేరు కూడా పూర్తిగా తెలియకుండా మీ కెరీర్ వదులుకున్నారంటే ఐఎమ్ రియల్లీ టచ్డ్. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్. సారీ చెప్పాల్సింది మీరు కాదు, నేను. మీరెందుకు చెప్పాలి? అంటే మొన్న వచ్చిన న్యూ జెర్సీ పెళ్లి కొడుకుతో వాడితో అది మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. డింగ్ డాంగా? అదే మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. వాట్? ఆర్ యు సీరియస్? అప్పుడు సీరియసే, అందుకే అలా చెప్పాను. ఐఎమ్ సారీ, నా వల్ల ఇదంతా జరిగింది. చెయ్యివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన దానివల్ల వాడు ఎలాంటి వాడో పూర్తిగా తెలిసిపోయింది. మీకు తెలియకుండా నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు తెలియకుండా మీకు చాలా అన్యాయం చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఫ్రమ్ నౌ వి ఆర్ ఆల్సో ఫ్రెండ్స్, ఓకే? కన్ఫర్మ్ కదా? యా, కన్ఫర్మ్. అప్పుడు నా లవ్ అదే లావణ్యకి వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క ఫోన్ కొట్టేసి నా మీద ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేస్తే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. భలేవారండి, తప్పకుండా. ఓకే, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. మర్చిపోద్దు, ఫస్ట్ థింగ్ ద మార్నింగ్. సునీత గారు నా గురించి బాగా చెప్పాలి, అంతేనా? అదే కొంచెం గట్టిగా చెప్తే డీటెయిల్స్ అన్ని. మా ఇద్దరి గురించి మీకు తెలీదు, అది నా మాట కాదందు. మేము ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్, తెలుసా? 2 minutes లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అన్నయ్య, ఇది మాగడ్ నుంచి వచ్చిన ఎవరైనా ఫోన్ తీయండి. తర్వాత ఇదేమో బ్యాంకులో కట్టిన 5 లక్షల రూపాయలు. హలో, హాయ్ లవ్. హే, హాయ్ సునీ. అంకుల్కి ఎలా ఉంది? బాగున్నారు, నిన్నే డిశ్చార్జ్ అయ్యారు. లవ్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటే? చెప్పు. నిన్న నేను రవి గారిని కలిశాను. యాక్చువల్లీ నేను చెప్పినంత నెగటివ్. చింతకాయలు రవా? వాడినందుకు కలిసావు? అది కాదు లవ్, మనం అనుకున్నట్టు కాదు. ఆయన చాలా మంచోడు. వాడు నీకు మంచోడు అయి ఉండొచ్చేమో కానీ నా దృష్టిలో వాడు అసలు మనిషే కాదు. వాడిలాంటి వెధవని నేను ఇప్పటిదాకా చూడలేదు. చూడమ్మా, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవున్న కారణంతో నీకు విషయం చెప్తున్నాను. అప్పుడు నువ్వు ఏం చూసి ఆ అబ్బాయి చెడ్డవాడిని చెప్పావు, ఇప్పుడు ఏం చూసి మంచివాడిని చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు. వాడంటో మేము ఇక్కడ చూసింది చాలు. ఇదే విషయం నువ్వు మాట్లాడనుకుంటే ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. ఏమన్నారు? నిజం చెప్పినా నమ్మలేదా? అదే అయితే వాళ్ళ నాన్న 2 చేతులు నరికి మా నాన్న కాళ్ళ మీద పడిపోతే నా పేరు చింతకాయలు రవి కాదు. ఎందుకు ఆవేశపడతారు? లవ్ ఓకే ఉంది కదా. ఓకే అందా? అమ్మయ్యా, మా శేషు హ్యాపీ. మరి ఫేస్ ఏంటి అలా పెట్టారు? తను ఓకే అంది, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం అడిగింది. టైం కావాలా? ఎంత టైం కావాలంట? ఎంతంటే 1 month. 1 month వరకు మీరే మాట్లాడకండి, అన్నీ సెట్ అవుతాయి. ఫోన్లేండి, 1 month కదా, కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. నాకు కూడా టైం కావాలండి. మీకెందుకు? మీరు నా పెళ్లి చెడగొట్టారు, ఇప్పుడు సెట్ చేశారు. నేను మీ పెళ్లి చెడగొట్టాను, మరి సెట్ చేయాలి కదా. అందుకే 1 month టైం కావాలి. బట్ ఆన్ 1 condition. ఏంటండి? మీరు అండిలు గిండిలు మానేయండి. కన్ఫర్మా? పక్కా. నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మరి అందులో తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా వసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. అంతే, రావే. ఇంకా ఇక్కడున్నావేంటే? నీ డీటెయిల్స్ నెట్లో వేయాలి, వాళ్ళు రావాలి, చూడాలి, నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి చూడాలి, మళ్ళీ నేను ఉండాలి, నువ్వు రావాలి. ఇది మామూలు పని కాదమ్మా, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కదా, ఫ్రెండ్స్ కదా మరి. సరే. హాయ్. వీటి వాలకం చూస్తుంటే బానే ఉన్నాడే. వాళ్ళకం బానే ఉంది, గొంతే చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా బర్త్ సర్టిఫికేట్, నా ఏజ్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్, నా హెల్త్ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికేట్, నా క్యారెక్టర్ ప్రూఫ్, నా శాలరీ సర్టిఫికేట్, నా శాలరీ ప్రూఫ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయవు. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. ఈ రోజు నుంచి మీరు నమ్మండి. కాగితాలదే ఉందండి, చింపితే చిరిగిపోతాయి. మనుషులు నమ్మండి. మా సునీత ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? తిన్నోళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా? పేపర్ వర్క్. తింటే మీకే తెలుస్తుంది. నేను తిని తెలుసుకోను, తెలుసుకున్నాకే తింటాను. ఫస్ట్ మా అమ్మ తినాలి, తర్వాత మా నాన్న తినాలి, పక్కింటి వాళ్ళు తినాలి, నా ఫ్రెండ్స్ తినాలి, ఆ తర్వాతే నేను. హలో హలో, ఏంటా మూమెంట్? దూరం దూరం ఏంటా లింక్? అరే, వీణ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్షిప్ సర్టిఫికేట్ ఉందా? పేపర్ వర్క్. డూ యువర్ పేపర్ వర్క్ అండ్ కమ్ మ్యాన్. పేపర్ వర్క్ సర్టిఫికేట్. మీరు సునీతని బాగా చూసుకుంటారని నమ్మకం లేదండి. నేను సర్టిఫికేట్స్ ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాను, అంతకంటే కేర్ఫుల్ గా చూసుకుంటాను సునీతని. సర్టిఫికేట్ ఉందా?
అంతకుముందు ఎవరిని ఉంచుకుందా ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చిందా లేదా? పేపర్ వర్క్ అమ్మా, పేపర్ వర్క్ చేసుకురండి. నెట్లో పెట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. బయలుదేరు ఆ, మళ్ళీ కనిపిస్తే డెత్ సర్టిఫికేట్ నా కొడగా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఫస్ట్ డే ఫెయిల్. వీడి కాకపోతే ఇంకోడు లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నువ్వేం వరీ కాకు. వీడు నా ఫ్రెండ్ అజయ్, సునీతరా. హలో. హాయ్, నైస్ టు మీట్ యూ. ఫెడెక్స్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్, మంచి జాబ్, వెల్ సెటిల్డ్. Oh my god! Hi. I can't believe it! What a You're looking so surprise. gorgeous! నువ్వేంటి ఇక్కడ? ఇది నా restaurant. This is my restaurant, babes. తను నా ఫ్రెండ్. దిస్ ఇస్ రవి అండ్ దిస్ ఇస్ అజయ్. Oh, hi. I'm Poo. పూవా? Oh, don't be silly. It's Pooja. Oh. But my friends call me Poo. ఓకే ఓకే. Oh, I'm sorry. మీరు ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు. You carry on. Bye. సారీ అండి, షీస్ మై ఓల్డ్ ఫ్రెండ్. సో ఇటు ఏదైనా మాట్లాడరా. నిన్న బ్యాట్మ్యాన్ ఫిలిం రిలీజ్ అయింది, మీరేం చూసారా? లేదండి, నేను పెద్దగా సినిమాలు చూడను. ఓ. ద లాస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ వాజ్ చెక్ దే. కానీ బ్యాట్మ్యాన్ ఈజ్ మై ఫేవరెట్. Batman! I మళ్ళీ love వచ్చింది. Batman. Oh my god. Batman is my favorite too. Is it? And the Joker, he's awesome. యూ వోంట్ బిలీవ్ దిస్, నా దగ్గర బ్యాట్మ్యాన్ అండర్వేర్ కూడా ఉందండి. Silly. అండర్వేర్ కదా నాన్న, లైఫ్ లో అండర్స్టాండింగ్ ముఖ్యం కదండి. Oh, I'm sorry. మీరు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. You carry on. Bye. Bye. John. సునీత, మనుషుల్ని అర్థం చేసుకుంటే వీడిది చాలా మంచి మనసు. నువ్వేం మాట్లాడినా చాలా ఓపిగ్గా వింటాడు. You know what? నేను మాత్రం వినేవాళ్ళు ఉంటే ఎంత సేపు అయినా మాట్లాడతాను తెలుసా? అర్థం అవుతుంది. రవి చాలా కామెడీ తెలుసా? But life is not a joke, huh? ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తా అండి. వీడు దేన్ని సీరియస్ గా తీసుకోడు. అయినా మన జీవితాలు మన చేతిలో ఉంటాయండి, అంతా బాబా దయ. Baba! I love Baba! Huh? He's my favorite Devudu. He's just so amazing. నేను కూడా బాబాని బాగా నమ్ముతాను. Oh my god! మాటలో పడి I totally forgot. ఈ రోజు Thursday. It's Aarti time. Okay, Sue, I'm leaving. Bye. See you. Bye. నేను కూడా వస్తాను. Bye, Okay, come on, let's leave. Bye. నీ నేటివ్ ప్లేస్ ఏంటి? Punu, ra. నీ కోసం తీసుకొచ్చినాడు నా దేసుకుపోయింది. పూ అంటే పూ. నా ఫ్రెండ్ అజయ్ పెళ్లి చేసుకున్నారు తెలుసా? ఆ బ్యాడ్ న్యూస్ నాకు ఇప్పుడే తెలిసింది. భక్తుల్లా వెళ్ళి భార్యాభర్తలా తిరిగి వచ్చారు. అంతా బాబా దయ. అవును, మనం ఎలాగో వాళ్ళ పెళ్లి చూడలేకపోయాం. అట్లీస్ట్ రిసెప్షన్ కన్నా వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పేసి వచ్చేద్దాం. ఓకే? అయినా పరిచయమైన గంటకి పెళ్లిలా చేసేసుకున్నారు. అంతా బాబా దయ. అంతా నీ మంచికే జరిగిందనుకో. మంచిగా? అవును, అమెరికాలో పెళ్లి పార్టీ అంటే చాలు, పెళ్లి కాని వాళ్ళందరూ ఊడిపడతారు. ఇదో బ్యాచులర్ బజార్ అనుకో, నీకు తగ్గవాడిని ఇక్కడ జల్లడేసి పట్టేస్తా. అది సరే కానీ నేను ఎలా ఉన్నాను? ఆహా, ఎంత మంచి పర్సనాలిటీ మిస్ అయిపోయాను. శేషు, అనవసరంగా మిస్ అయిపోయావే. ఆపుతావా? నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు. అందుకే కదా ఇక్కడికి వచ్చాం. పదా రా. Hi, Ravi. హాయ్ పూ అంటూ మావిడిని టక్కని ఎత్తుకుపోయావు. ఇప్పుడు సునీతకు ఇంకోటి ఎత్తుకోవాలి. రేయ్, మీ వల్లే మా పెళ్లి జరిగింది కాబట్టి అబ్బాయి పుడితే సాయి రవి అని పేరు పెట్టడం ఫిక్స్ అయిపోయాం. అమ్మాయి పుడితే సాయి సునీత. ఆహా, పేరు మావి పెళ్లి మీద బాగుందిరా. ఎవడి కట్అవుట్? You don't know him? He's the most eligible bachelor in town. అన్ని మ్యాగజైన్ కవర్స్ లో ఇతనే ఉంటారు. ఏ ఇంట్లో ఉండడా? You're so funny. కమ్ క్లోజ్. ఎలా ఉన్నాడు? Of course, he's handsome. కన్ఫర్మా? నువ్వు కాసేపు వెళ్తే మాట్లాడు, ఇప్పుడే వచ్చేస్తాను. రీసెంట్లీ ఐ హావ్ గివెన్ an ఎక్స్క్యూజ్ మీ. interview. హాయ్, ఐఎమ్ చింతకాయల Nice to meet you. అబ్బో, So, in అంత that బిజీయా? interview, I just మిస్టర్ saw శరత్, so many. మీరు కవర్ పేజ్ పై ఫోటో వేయించుకోవడానికి ఎంత డబ్బులు ఇస్తారు? నా ఫోటో కూడా వేయించుకుందామని. నా ఫోటోల కోసం, నా ఇంటర్వ్యూస్ కోసం మీడియా వాళ్ళు నా వెంట పడతారు. అరే రవి, ఓ. పిలుస్తున్నారా? చెప్పాను కదా ఆయనకు అవసరం లేదని. హలో నాకేం చెప్పావు? ఐ టోల్డ్ అండి, మీకు ఎన్ని చీప్ పబ్లిసిటీ అవసరం లేదని. Relax, man. పార్టీలో అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. మీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం? చాలా సింపుల్ గా ఉండాలి. సింప్లిసిటీలో ఉన్న బ్యూటీ వేరే ఎందులోనూ ఉండదు. అంటే అలానా? నేను కూడా అక్కడికి వెళ్ళాను. హాయ్. షీఈ్ నైస్. మీకు ఓకే కదా? ఓకే అంటే సింపుల్ గా ఉంది కానీ ఫ్రెండ్లీ నేచర్ కనపడదు. ఫ్రెండ్లీ నేచర్ కావాలా? ఇస్తా. హలో, ఏంటి సెంటర్ లో స్టాచ్యూలో నిలబడ్డావు? మరి ఏం చేయాలి? అక్కడ పూ ఫీల్ అవుతుంది. ఏ
తను ఏమైనా బిజీగా ఉంది, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేరు. నువ్వు కాస్త వెళ్ళి అందరిని రిసీవ్ చేసుకుని కొంచెం ఫ్రెండ్లీగా ఉండు, అందరితో ఎనర్జెటిక్గా ఉండు. గో. వరద బాధితులకి పులిహార పొట్లాలు గంపిడిచ్చినట్టు ఇంతమంది ఫిగర్లు ఏంట్రా? చూడలేక మెడల్ని పుడుతున్నాయి. చూస్తుంటే మెడల్ నొప్పి లేస్తాయి, చేసుకుంటే జిందగీ వారి నెత్తి నొప్పి వస్తుంది. మీ వాళ్ళకి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ఉద్దేశం లేదా? అమ్మాయిలు వెంట ఎందుకు అలా పడతారు? చూడమ్మా, మనం కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే వెనకాల కుక్కలు పడతాయి. అవి డ్రైవ్ చేయడానికే కాదు కదా. వీళ్ళు అంతే, కాకపోతే వీళ్ళు చిత్త కారితే కుక్కలు. శరత్, ఐమ్ బ్యాక్. ఏంటి ఎటు వెళ్ళిపోయావు? ఏసీ కొంచెం ఎక్కువైంది, తన్నేసిందా? హాయ్. ఛే, అదేంటి అటు చూడండి. So funny, it's just like that. ఇందాకే అమ్మాయి చాలా సింపుల్ అనుకున్నావా, అలా చూడండి. మరి అందరితో అలా రాసుకుంటే ఏంటండి? మరి అంత ఓవర్గా బిహేవ్ చేస్తే బాగుండదు. ఇట్స్ టూ మచ్. షీఈస్ జస్ట్ ఫ్రెండ్లీ. సీ హర్ Yeah. చక్కగా అందరితో ఎలా కలిసిపోతుందో. ఇన్ఫాక్ట్ మై ఫ్రెండ్, ఐ లైక్ హర్. ఓ యు లైక్ నచ్చిందనమాట. సునీత, అంటే తను నీకు ముందే తెలుసా? మీరు నాకు ముందే తెలుసా? తెలీదు. ఇది అంతే, తెలుసుకుందాం. రా సునీత, నీ గురించి ఏం తెలుసుకోవాలంట. Hi. This శరత్, సునీత. నైస్ టు మీట్. ఓకే, మీరు మాట్లాడుకోండి, నేను వచ్చేస్తాను. ఓకే. మీరు న్యూయార్క్ లో ఎక్కడుంటున్నారు? హాయ్, నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. జాబ్ ఇన్ అపెక్స్ సాఫ్ట్వేర్. నాను ఫ్రెండ్స్, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చూసుకుంటారు. అబద్ధం ఎందుకు చెప్పావు? లావణ్యతో మాట్లాడావా? అవును, లావణ్ 4 రోజులు టైం అడిగిందని అబద్ధం ఎందుకు చెప్పావు? మీ అమ్మ సంతోషం కోసం నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నీ సంతోషం కోసం నేను. ఆడుకోండి, అందరు నాతో ఆడుకోండి. ఇదే, ఈ ఆవేశం కోసమే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కొంచెం టైం తీసుకొని లావణ్యని కన్విన్స్ చేద్దాం అనుకున్నాను. అక్కర్లేదు, నువ్వు ఎవరిని కన్విన్స్ చేయనక్కర్లేదు. వాళ్ళకి నేను అక్కర్లేనప్పుడు వాళ్ళు నాకు అక్కర్లేదు. మా అమ్మకి నిజం చెప్పి కాళ్ళు పట్టుకుంటానులే. ఈలోగా నీ పెళ్ళి ఒకటి సెట్ అయిపోతే చాలు. డెట్రాయిట్లో విను. ఏంటి? నాయస్రారని డెట్రాయిట్లో తానా ప్రెసిడెంట్. వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారు, వెల్ సెటిల్డ్. నువ్వు అను. నువ్వు తానా అంటే నేను తందానా అంటాను అనుకున్నావా? నాకు ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ మీద నమ్మకం లేదు బాబు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో తెలియకుండా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఓహో, అదా నీ ప్రాబ్లం. దానికి సొల్యూషన్ ఉందమ్మా, నేను చెప్పేది విను. ఇప్పుడు లవ్ స్టోరీ అనుకుని ఒక సినిమాకి వెళ్ళాం. లోపలికి వెళ్ళాక అది హారర్ సినిమా అని తెలిసింది. అందుకని సినిమా చూడటం మానేస్తావా? బాలేదా? వదిలేయి. దా రా, ఇలా కూర్చో. ఎగ్జాంపుల్ వీక్గా ఉంది కదా, కానీ అరేంజ్ మ్యారేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రావటం, కూర్చోవటం, తాళి కట్టించుకోవటం, అంతే. సింపుల్. మరి వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది? అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నేను చూడటానికి వచ్చాను అనుకో. చింతకాయల రవి సన్ ఆఫ్ శేషమాంబ నేను చూడటానికి వచ్చాడు. జస్ట్ అనుకో, జస్ట్ ఫర్ ఫన్. జస్ట్ అనుకో. అనుకున్నాను. ఓకే. ఇప్పుడేంటి? ఎన్నాళ్ళుగా మీరు యూఎస్ లో ఉంటున్నారు? 5 years. గుడ్, ఐ లైక్ ఇట్. నేను ఇక్కడ 5 years గా ఉంటున్నాను. చూసారా ఎలా మ్యాచ్ అయిందో? దట్స్ ఇట్. ఏంటి దీనికేనా? ఇంకొంచెం డెప్త్కి వెళ్దామా? ఓకే. పెళ్ళైన తర్వాత మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా? చేయను. ఎందుకు చేయాలి? నేను జాబ్ చేస్తే నువ్వు వంట చేస్తావా? ఇష్టం లేదంటే చెప్పు, క్యాన్సిల్ చేసుకుందాం. ఇట్స్ ఓకే, ఐ డోంట్ నో. నో, ఎవరన్నారు ఇష్టం లేదని? నేను ఇలాంటి సంబంధం కోసమే చూస్తున్నాను. ఆడదన్నాక ఇంటి పట్టునే ఉండాలి. ఐఎమ్ అ వెరీ బ్రాడ్ మైండ్ పర్సన్, యు నో. అవును, పిల్లల గురించి నీ ఒపీనియన్ ఏంటి? నీ ఒపీనియన్ ఏంటి? నాకు ముందు ఆడపిల్ల కావాలి. అచ్చని ఇలాంటి ఆడపిల్లని కంటే తీసుకెళ్లి మా శేషమాంబకి ఇచ్చేస్తాను. నేను, నా పిల్లలు, శేషమాంబ చాలు, హ్యాపీగా బతికేస్తాను. మరి నేను? నువ్వు కూడా ఉంటావు. ఫ్యామిలీ అన్నాక నువ్వు లేకపోతే ఎలా? శేషమాంబ, పిల్లలు, తర్వాత నేనా? చచ్చా, ముందు నువ్వు, తర్వాత ఎవరైనా. చూడు, నా పేరు శేషమాంబ, పిల్లల తర్వాత చెప్తే పీక పిసికి చంపేస్తావు. చూడు బంగారం, నాకు ముందు నువ్వే, నీ తర్వాతే వాళ్ళందరూ. నిజంగా? నీ మీదొట్టు, నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. చాలా. సింపుల్. బాయ్.